చాలా మంది ఎవరన్నా చర్చ్ దగ్గరికి వచ్చి వేరే మతస్థులు మామూలుగా మీటింగ్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు కొంచెం అడవాడు బయట చేస్తారంటే వేరే చర్చ్ దగ్గరికి వచ్చి కాల్ చేస్తారు దేవుడి మందిరం అయితే మనం అసలు ఒప్పుకోము. ఎందుకంటే మనం ఆయన మందిరాన్ని పాడు చేస్తున్నారేమో వాళ్ళని మనకంతా అత్యుత్సాహం అన్నమాట. కానీ వాస్తవానికి మందిరంలో దేవుడు లేడు, ఏ మందిరంలోనూ లేడు. ఆయన మన హృదయంలో ఉంటాడు. మనమేమో ఆ హృదయాన్ని పాడు చేస్తుంటాం. సిగరెట్లు మనమే తాగుతాం, బీడీలు మనమే తాగుతాం, ముందు మనమే చేస్తాం, అక్రమ పెట్టుకుని విచారం మనమే చేస్తాం. అందుకే ఆయన దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఎందుకంటే ఇంకేం రిఫరెన్స్ చెప్పాలండి? మనమే ఆయన ఆలయం. ఆయన మనం తయారు చేసుకున్నాడు, మన లోపల ఆయన ఉంటున్నాడు. మనమేమో కొంతమంది అంటారు కదా, సారీ ఏమనుకోపాకండి, మనమేమో ఆ పనికిమైన పొగాకు కుక్కలు తినవు, పందులు కూడా తినవు, జంతువులు కూడా తినవు. కానీ మనం దాన్ని ఇష్టపడి రాజకీయాన్ని పెడతారు, గుట్కాయని వేస్తారు, సిగరెట్లు తాగుతారు, బిడీలు తాగుతారు. ఆ పొగతో మొత్తం నింపుకుంటున్నాం మన హృదయంలో. ఆయన వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మనం శాపగ్రస్తం అయిపోతున్నాం. దూర ప్రాంతం నుండి సువార్థికులు వారు భారతదేశం ఆయా రాష్ట్రాల్లో మరి వారు కారులో ప్రయాణం చేస్తూ సువార్త ప్రకటిస్తున్నటువంటి సువార్థికులు మల్లికార్జున గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వస్తుండగా చెప్పడంలో మనం హల్లెలూయా. మంచిది, సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. వారు సాక్ష్యాన్ని, వాక్యాన్ని మనతో పంచుకుంటారు. వారికి సమయాన్ని అర్పిస్తున్నాను. చదవనాలు సార్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అయినను దేవుడు ప్రేమించి ఇక్కడ దాకా నడిపించిన యేసయ్యకే వేలాది స్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు. అట్లాగే పెద్దలు, చాలా మంది తండ్రులు అందరూ ఉన్నారు. మీ అందరికీ కూడా దేవుడి పేరిట వందనాలు. నేను పాస్టర్ గారు జస్ట్ మీలాగే ఒక విశ్వాసిని. అయితే నేను ఒకప్పుడు భయంకరమైన క్రూరమైన వ్యక్తిని. అయితే మీ మధ్యలో ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి వచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ మందిరానికి చాలా వందనాలు తెలుపుకోవాలి. ఎందుకంటే నన్ను మీ ఇంట్లో ఒక అబ్బాయిలాగా భావించండి. చాలా పచ్చిగా ఉంటుంది నా సాక్ష్యం. అది చెప్పకపోతే అందరికి తెలియదు, చెప్పాలి. అందుకని దయచేసి ఎవరు తప్పుగా అనుకోబాకండి. అంత క్రూరమైన వ్యక్తిని కూడా దేవుడి విధంగా మార్చుకుంటాడు. దానికి మాత్రమే సాక్షి కోసమే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. దయచేసి మీ ఇంట్లో ఒక అబ్బాయిగా మీరు భావించండి, తప్పుగా ఎవరు అనుకోబాకండి. మరొకసారి చెప్తాను. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హిందూ టెంపుల్ తిరిగాను. 18 సార్లు తిరుమల వెళ్ళాను, గుండు చేర్చుకున్నాను. నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల నా పూర్తి సాక్ష్యాన్ని నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఎందుకు అనగా కొంతమంది మతోన్మాదులు పని కట్టుకొని వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళు వీడియోస్ వైరల్ చేసుకోవటం కోసం, వాళ్ళ మత స్వార్థం కోసం చాలామంది దాన్ని ఎడిటింగ్ చేసి కొంచెం కాంట్రవర్సీగా దాన్ని తయారు చేసి అప్లోడ్ చేస్తున్నారు. సో దీనివల్ల దేవుడి నామానికి చెడ్డ పేరు కలుగుతుంది. సో నన్ను ఎక్కడైతే పిలుస్తారో నేను ఆ మందిరంలో కానీ ఆ మీటింగ్లో కానీ బహిరంగంగా సిగ్గుపడకుండా నా జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. యూట్యూబ్లో మాత్రం, సోషల్ మీడియాలో ఏ సైట్లోనైనా నేను అప్లోడ్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకు అంటే దేవుడి నామానికి చెడ్డ పేరు వస్తుంది కనుకనే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పటి వరకు కూడా నా పూర్తి సాక్ష్యం ఏ యూట్యూబ్లోనూ, ఏ ఫేస్బుక్లోనూ, ఏ ట్విట్టర్లోనూ, ఏ ఇన్స్టాగ్రామ్లోనూ, ఈవెన్ మా వెబ్సైట్లో కూడా నేను పెట్టట్లేదు. దీన్ని మీరంతా గమనించవలసిందిగా దేవుని పేరిట మనవి.
నన్ను ఎక్కడైతే మీరు సాక్ష్యానికి పిలుస్తారో నేను అక్కడ బహిరంగంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నాతోటి మాట్లాడాలి అన్నా, నన్ను మీటింగ్స్కి పిలవాలి అనుకున్నా, మీరు ఈ డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇస్తున్నాను. ఆ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినట్లయితే నేనే మీకు స్వయంగా కాల్ చేసి మాట్లాడతాను. నేను మీరు పిలిచిన మీటింగ్కి వస్తాను. ఎంత దూరమైనా వస్తాను. నాకు మీరు ఏమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు. ఒక్క పైసా కూడా కానుక ఇవ్వాల్సిన పనే లేదు. భోజనం పెట్టకపోయినా కూడా నా డబ్బులతో నేనే తినేసి మీ మీటింగ్లో నేను నా టెస్టిమనీని పంచుకొని దేవుడు చేసిన గొప్పతనాన్ని మెయిల్ని నేను మీ అందరితో షేర్ చేసుకొని నేను వస్తాను. దయచేసి మీరంతా కూడా గమనించవలసిన మనవి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. కసిగా మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. నేను ఇంకా ఇంటికి వెళ్ళేది నెలకు ఒకసారి, లేదంటే 20-25 రోజులకు ఒకసారి వెళ్ళి పట్టుకుని మళ్ళీ వస్తాను. ప్రతిరోజు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సువార్త ఎవరు రోడ్డు మీద కనబడ్డా చెప్తాను. ఒక అవకాశం ఉంటే మీ ఊర్లో కూడా చెప్పాం, కాకపోతే మేము ఈ పల్లెలో చర్చ్ దగ్గర చెప్తాం. ఇక్కడైతే హిందూస్ ఉంటారు, అక్కడే చెప్తాం. పైన మైక్ పెట్టుకొని చెప్పేసి పంపిణీలో మంచి వెళ్ళిపోయి సాయంత్రం 6 గంటలకి ఇక్కడ దగ్గర పెట్రోల్ కొనుక్కుంటే అక్కడే పడుకుంటాను. ఇక్కడ నచ్చిన మంది ఇట్లాంటిది ఉంటే అక్కడ ఫాస్ట్ గా రిక్వెస్ట్ చేసుకుంటాను. అయ్యా మేము ఏరియాలో సువార్త చేయడానికి వచ్చాం, ఇక్కడ పడుకుంటా ఉంటే కొంతమంది పడుకోమంటారు, భోజనం పెడతారు అని పెడతారు. కొంతమంది ఏమో లేదు ఇక్కడ పడుకుంటే ప్రాబ్లం ఉన్నా, మీకు వాటర్ ఉండవు, సరిగ్గా దోమలు ఉంటే వదిలే అంటారు. అంటే వాళ్ళు సువార్త చేసేవాళ్ళు చేయరు. మన పాస్టర్లు కొంతమంది, అందరు కాదులేండి, ఇలాంటి మంచి కాదు చెప్తున్నా. సో ఇట్లాగా మొత్తం మీద ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాలో 1400 చిల్లర గ్రామాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి నోట్ చేసి పెట్టాం. 1400 పైబడి విలేజ్లు చేసాం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో చేస్తున్నాం. దగ్గర 1500 గ్రామాలు అయిపోయినాయి. 1,00,000 పాంకెట్లు కూడా అయిపోయింది. జస్ట్ ఒక 100-150 మిగిలే. ఇప్పుడు ఈ మధ్య బైబిల్స్ కూడా పంచుతున్నాం. ఇంత ప్రయాణంలో నేను పాస్టర్లు కాదు, ఇప్పటి వరకు 59 మంది బాప్టిస్ట్ తీసుకున్నారండి. నాకు కిషోర్ అన్న తెలుసు, ఆయన కూడా పోలీస్ స్టేషన్లో పరిచయం. నాకు ఈ మధ్య కాలంలోనే ఒక పోలీస్ స్టేషన్ ఒక కేసు మీద వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు. అయితే మీకు గాడ్స్ విషయంలో అక్కడ ట్రస్ట్ పెట్టాలని ఒక ల్యాండ్ పోయినప్పుడు, ల్యాండ్ కోసం పోయినప్పుడు రెడ్డి గారు పరిచయం అయ్యాడు. ఆయన జస్ట్ అన్న ఏదైనా ల్యాండ్ చూసి పెట్టండి అంటే సరేనా అన్నాడు. ఆయన చాలా హిందూ, పొలిటికల్ కూడా తిరుగుతూ ఉంటాడు. ఆయన సాక్ష్యం చూసి ఇన్స్పైర్ అయ్యి మొన్నే బాప్టిస్ట్ ఇప్పించారండి. మొన్న విజయవాడ తీసుకెళ్ళి కృష్ణానదిలో బాప్టిస్ట్ ఇప్పించి తీసుకొచ్చారు. అంటే సరే నా సాక్ష్యం మొత్తం మీద లేండి. ఇప్పుడు 50 మంది బాప్టిస్ట్ తీసుకున్నారు. ఇంకా తీసుకోవాల్సిన చాలా మంది ఉన్నారు. నా గురించి, నా కుటుంబం గురించి, నా పరిచయం గురించి మీరు అంతా ప్రార్థన చేసుకోండి. అది జనరల్గా కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. టైం అయితే చాలా అయిపోతుంది. పర్లేదు, రోజు దగ్గర భోజనం డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని మాటలు మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే మనం అంతా క్రైస్తవులం. రోజు వస్తున్నాము, చప్పట్లు కొడుతున్నాం, చిల్లర మారుస్తున్నాం, కానికి వేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏంటి అసలు దేవుడు ఎందుకు నమ్ముతున్నాము? ఎందుకు మనం అంతా అన్ని పనులు మనకు ఇక్కడికి వచ్చాము? మనం చనిపోతే ఎక్కడికి మనం తెలుసుకోవాలి. కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను. వాక్యం చెప్పేంత గొప్ప దైవజనుడు నేను కాదు, అసలు నేను పాస్టర్నే కాదు, నాకు అసలు ఆ పదమే నచ్చదు. నేను మీలాగే విశ్వాసని కొన్ని మీకు జ్ఞాపకం చేస్తా. దయచేసి ఒకసారి బైబిల్స్ ఓపెన్ చేయండి ఉన్నవాడు. అసలు ఒకే నాకు 15 నిమిషాలు. సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీకు చదివేసరికి టైం అయిపోతుందిలే, పాస్ గారి టైం లేనే చదువుతాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా ఉంది. మరియు మీరు సర్వలోకములకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తనే ప్రకటించుడి అని ఉంది. మనలో సర్వలోకానికి వెళ్ళక్కర్లేదు, కనీసం మన ఇంటి పక్కన వెళ్ళినా సువార్తను చెప్తున్నామా? దీన్ని మీరు ఖచ్చితంగా గమనించాలి. బైబిల్లో పట్టుకుని సంవత్సరాలు వస్తారు, కానీ చదువు రావాలంటే సరే కొంతమంది పెద్దవాళ్ళు చదువు వచ్చిన వాళ్ళన్నా ఒక్కసారి కూడా బైబిల్ చదవరు. అసలు క్రైస్తవులను చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటండి. నిజంగా నేను మిమ్మల్ని ఏం అనట్లేదు. మనం ఒక చినిగిపోయిన చొక్కా వేసుకోవడానికే మనకి జనాల ముందు సిగ్గు. కానీ బైబిల్ చదవకుండా దాంట్లో ఉండేది పాటించుకుంటే పరలోకానికి ఆయన ముందు చాలా పెద్ద సిగ్గుపడాలి. ఆ సిగ్గు ఇంకెనక్కి తీరదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఎంతమందిని తెచ్చారండి మీరంతా సువార్తను చెప్తే ఇది ఎప్పటి నుంచో ఉంది. అద్భుతమైన మందిరం ఉంది. అసలు ఈ మండలం ఎక్కడ కనిపించలేదు ప్రశాంతంగా. నేనే వచ్చి ఇక్కడ 2 సార్లు ఏడ్చాను. నాకు ఇక్కడ ప్రభు ఆత్మ అలా అనిపించింది. ప్రార్థన చేసుకుంటే నేను ఏడ్చాడు ఆటోమేటిక్గా. అంత మంచి మందిరంలో ఉన్నారు, ఇంత మంచి పాస్టర్ గారు ఉన్నారు. మీకు ఏది మీ సంఘంలో అభివృద్ధి ఏది? మీరు మాత్రమే వస్తారు, చప్పట్లు కొడతారు, కాలు చేస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అంతే మీ జీవితం, లైఫ్ టైం అంతే. అసలు ఏం జరుగుతుంది ఏంటి, మనం ఏం చేయాలి, అసలు మీకు బాధ్యత లేదు. మనం ఎందుకు యేసు ప్రభు గురించి చెప్పాలి? వేరే వాళ్ళ గురించి చెప్పొచ్చుగా. ఆయన చెప్పాడు బైబిల్లో, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. ఈ విషయం మనకి క్లారిటీ ఉందిగా. వేరే వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు, కానీ మనం మాత్రం చనిపోతే పరలోకానికి వెళ్తాం, స్వర్గానికి వెళ్తాం మనకు తెలుసుగా. మరి మనం మాత్రమే నమ్ముకుంటే ఎట్లా? మనం చెప్పాలి. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాలి. మనం చెప్తున్నామా? చెప్పట్లా. దీని గురించి కూడా
మనం తెలుసుకోవాలి. లేవీయుల కాండము 19వ అధ్యాయము 18వ వచనం, కీడుకి ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకోనకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. ఆయన చెప్తున్నాడు, వేరే వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోబాకు, కోపం పెట్టుకోబాకు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. అంటే మనం ఎక్కడికైనా పనులకి వెళ్తాం, మీరు అంటే అంతా తిరిగి చెప్తున్నాను, మీరు అందరూ తిరగమని కాదు, పనులు మానేసి మీరు పని దగ్గరికి వెళ్తున్నారు, లేదంటే ఏదో చిన్న జాబ్ చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, లేదా వ్యాపారం చేస్తున్నారు, కూలి పనికే వెళ్తున్నారు, వెళ్ళే వాళ్ళతో పక్కన వాళ్ళతో మంచిగా మాట్లాడండి, మన పరిచయం ఏర్పరచుకోవాలి. ఇప్పుడు నన్ను చూసి నా సాక్ష్యాలు ఎందుకు ఆయన కాపీస్ తీసుకున్నాడంటే నా దగ్గర సాక్ష్యం లేకపోతే ఆయన తీసుకోడుగా, అట్లాగే మనం కూడా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మనం పనిచేసే వాళ్ళ దగ్గర మంచిగా మాట్లాడాలి, పరిచయం పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? దేవుని రాజ్యాన్ని ఒకరిని తీసుకెళ్లాలనే మనం పరిచయం పెట్టుకోవాలి తోటి. ఎందువల్ల ఈ పొరుగుని ప్రేమించమంటే మనం మాత్రమే బాప్తిసం తీసుకొని బలాల్లో చేసి మనం మాత్రమే స్వర్గానికి వెళ్తే ఆయన నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నా కోసం ఏం చేసేవరా బాబు అని అడుగుతాడు ఆయన. మనము అది చెయ్యాలి. ఎందువల్ల నీ పొరుగుని ప్రేమించమంటే అనేక మంది దేవుడు నడిపించి బాప్తిసం ఇప్పించి ఆయనకి రక్షణ మార్గంగా చూపించాలి. ఆ తర్వాత లూకా సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఇట్లా నేను కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్ది మంది. చాలా మంది ఉన్నారు కోటలో కానీ ఈ మండలంలో కానీ మీ ఊర్లో కూడా చాలా మంది ఉన్నారు, కానీ మనం మాత్రమే పనివారం, కోత చాలా ఉంది. వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి? అని ఈ సెకండ్ లో చనిపోయామంటే మనకు గ్యారెంటీ ఉంది, పాపం వాళ్ళకి గ్యారెంటీ లేదు. వాళ్ళ మధ్యలో మనం పెట్టాడు, ఎందుకు పెట్టాడు దేవుడు తెలుసుకోవాలి. మనకు మాత్రమే దేవుడు కాదు, ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే. అది మనం వాళ్ళ గురించి కూడా చెప్పాలి. అందుకే చెప్తున్నాడు ఆయన, పంట విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. మనమే పనివారం, మనమేమో మన పనులు మనం చేస్తాం కానీ దేవుడు పని చెయ్యం. ఆయన అందుకే కింద రాస్తున్నాడు, ఆ యూదాలో ఉంది, వాళ్ళందరినీ పనివారు మనం కొద్దిగా ఉన్నాం, పంటను కోయాలన్నప్పుడు ఆయన వేరే పోలుస్తున్నాడు. యూదా పత్రికలో 1:23లో అగ్నిలో నుండి లాగినట్టు కొందరನ್ನು రక్షించాలంట. ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నాయి ఇక్కడ, ఆ పక్కనే గుడిసి కాలిపోతుంది, వాళ్ళంతా దాంట్లో కేకలు పెడుతున్నారు, మనం వెళ్ళి గబకి లాగాలా లేదా? సేమ్ అంతకంటే డేంజర్ అండి ఇది. కాకపోతే ఇప్పుడు మనకి ఏముందలే, ఆ చనిపోయిన తర్వాత ఎవరు చూసాడులే అది అనుకుంటున్నారు. ఇది చాలా భ్రమ. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. తర్వాత ఆయన దేవుడు ఎవరెవరు కావాలో చెప్తున్నాడు, ఆయనకి ఎవరంటే ఇష్టమో ఆయన చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవ్వడము లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను. ఇది డైరెక్ట్ గా పరలోక దర్శనం యోహాను గారు పొందుకొని ఆయన చెప్తున్నాడు, ఆయనకి ప్రతి జనముల నుండి జనాలు ఉన్నారంట, ప్రతి వంశముల నుండి ఉన్నారంట, అంటే మన కులాలు కూడా అనుకోవాలి, ప్రతి ప్రజల్లో నుండి ఉన్నారంట, ప్రతి భాషలు మాట్లాడే వారిలో నుండి ఉన్నారంట. ఎవరు లెక్కింపజాలంత ఒక జన సమూహం ఉందంట. మనం ఏమనుకుంటామంటే, అయ్యా ప్రభు నన్ను కాపాడు, అయినా నన్ను రక్షించు, దీవించు, నీ రాకడంలో నువ్వు జ్ఞాపకం చేసుకో, నువ్వు రావాలైనా ఈ రాజ్యంలో మేము ఉండలేకపోతున్నావు, అదే ప్రార్థన చేస్తాం. అసలు ఆయన వస్తే కదా, ఆయన ఎందుకు వస్తాడు? ప్రవచనాలు వినబడాలి, ఈ భూమి మీద ప్రతి చెవుకి సువార్త వినపడాలి, అప్పుడే ఆయన వస్తాడు. లేకపోతే ఎందుకు వస్తాడు? అందుకే ప్రకటన గ్రంథంలో ఎవరైనా చెప్తున్నాడు, ఆయన చూసినప్పుడు ప్రతి జనములో నుండి, ప్రతి కులంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి భాషలో నుంచి జనాలు ఉన్నారంట. మరి కొంతమంది ఇంకా అసలు ఎక్కడో కొండల్లో ఉన్నారు, వాళ్ళకి అసలు ఏ భాష తెలియదు, ఏ కులమో తెలియదు. వాళ్ళకి సువార్తను ఎవరు చెప్తున్నారు? మన పాస్టర్లు కొంతమంది మన మీటింగ్లు పెడితే ఎదుటోడు చర్చికి వెళ్ళి పోస్టర్లు వేసి బ్యానర్లు పెట్టి మీటింగ్లు పెడతారు. వాళ్ళు మీటింగ్లు పెడితే మన గోడకి పోస్టర్లు వేసి మనల్ని పిలిచి మన పాస్టర్కి కొన్ని పత్రికలు ఇచ్చి మీ వాళ్ళందరూ రమ్మని చెప్పి వాళ్ళ ఫోటోలు పెడతారు. మరి మనమైనా మళ్ళీ ఇంకెవరు వేరే వాళ్ళు లేరా? వాళ్ళందరికీ ఎవరు చెప్పాలి? ఇది కూడా బాధ్యత మనదే, గుర్తు చేసుకోండి. ఆ తర్వాత మనకుండే మనం చేసుకోకూడదు. ప్రభుత్వకి చెప్తున్నాడు ఫిలిప్పీలో 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తన సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు ఎవరు చూడరు. ఇది వాస్తవం. ఈ విషయానికి మనం సిగ్గుపడాలి. ఆ తర్వాత తిమోతి 1 తిమోతి 6వ అధ్యాయము 7వ వచనం నుంచి, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. కానీ మనం ఆ రకంగా ఉంటున్నామా? ఇంకా కావాలి. మనం పని చేస్తున్నామా? జీతం ఇంకా ఎక్కువ కావాలి. మనం ఇంకా బిజినెస్ చేస్తున్నామా? లాభాలు ఎక్కువ రావాలి. ఇంకా మన స్వార్థం, మనం మంచి షర్ట్ వేసుకున్నామా, మంచి ప్యాంట్ వేసుకున్నామా, కారు ఉందా, బండి ఉందా, మనకి గోల్డ్ చైన్ ఉందా, మన అమ్మాయి కట్ట మీద తెచ్చాము, భోజనాలు ఎక్కడ పెట్టాము, ఇదే బిల్డప్ మనకి. మరి దేవుడి పని ఎవరు చేయాలి? దేవుడు చెప్తాడు క్లియర్ గా, నా పని ఎవరు చేయరు, మీ పనులే చేసుకుంటున్నారు. అసలు మనం ఎందుకు పుట్టాం? దేవుడు అన్నింటి నోటి మాటలే కలిగి చేశాడు. మనం ఆయన ప్రేమించి మట్టి తీసుకొని తయారు చేశాడు. జీవాత్మ ఉందాడే, మనం ఏదో ఒకటి మనం వదిలేసి వెళ్ళిపోవాలి కదా. ఏదో ఒక రోజు మనం వేసుకొని చొక్కా కూడా రాదు, మీరు కట్టుకున్న చీర కూడా రాదు, అన్నిటి వదిలేసి వెళ్ళిపోవాలి. మరి దేవుడి కోసం మీరు ఏం చేస్తున్నారు తెలుసుకోవాలి. ఇది కూడా 6వ అధ్యాయం 19వ వచనం,
భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలు. వాక్యాలని మనకు బాగా తెలుసు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి తెచ్చుకొస్తా ఉంటాం. కానీ వాటిని పాటించాం, వినం. భాష గారు చెప్పారా, విన్నామా, వెళ్ళిపోయామా, అంతే. తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఏం సంపాదించుకున్నా వేస్ట్. ఎగ్జాంపుల్ నన్నే చూడండి. కనీసం అసలు నాకున్న అన్ని పోయినాయి. నేను దేవుడికి నమ్మకంగా ఉంటున్నాను, నేను దేవుడికి పక్షాన్ని, నేను ఆయన సాక్షిగా ఉంటున్నాను, ఆయన పని చేస్తున్నాను, నేను యథార్థం ఉంటున్నాయి. ఈ క్షణాల పోతే నేను పరలోకంలో ఉంటాయి, నా గ్యారెంటీ, నేను చెప్పగలను. లేదు, కానీ ఎందుకు లేదు? నా ఇష్టానుసారం నేను జీవించాను కాబట్టి దేవుడు ఈ విధంగా నా నుంచి తప్పించాడు. ఇట్లా అనుకోవాలి. కొంత ఆయన చిత్తం కోసమే నా సాక్ష్యం అంతా నన్ను ఇట్లా చేశాడు కూడా దేవుడు, ఇలా చెప్పుకోవటానికి. అని రకరకాలు. ఆయన మనం క్వశ్చన్ చేయడానికి లేదు. మత్తయి సువార్త 10:37-38. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, తన శిలువుని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఎగ్జాంపుల్ అంటే, ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు అండి, 5 సంవత్సరాలు అయిపోయింది, 6వ సంవత్సరం. అంటే ఈ భూమి మీద ఎవరైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో దాని శాస్త్రాన్ని దేవుడు తీసేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు 5వ సంవత్సరం అయిపోయి 6వ సంవత్సరం వస్తుంది. వాక్యము, నేను నా వ్యాపారాన్ని బాగా ప్రేమించాను, దేవుడు తీసిపడేశాడు. నా పాప మా బాబు చాలా ఇస్తున్నాడు. మా పాప సేమ్ మా అమ్మలాగే పుట్టింది, మా బాబు సేమ్ మా అమ్మలాగే పుట్టాడు. నేను ఏం చెప్తున్నానంటే, మీకు లోకంలో ఏం ప్రేమించబడండి, ఈ లోకం స్పెసిఫిక్ కాదు, ఏ రోజు చివరి రోజు తెలియదు. మనం దేవుడిని ప్రేమించాలి. నేను దేవుడి కంటే ఎక్కువగా నా ఇష్టానుసారం అందరిని ప్రేమించాలి లేదు. దేవుడు ఎగ్జాంపుల్ మిమ్మల్ని హెచ్చరించడానికి మీ మధ్యలో నన్ను పంపించాడేమో తెలుసుకోండి. ఆ తర్వాత గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయిను. మనం మన పనులు మనం చూసుకుంటున్నామా, ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఏదో ఒక రోజు మొక్కుతాడు. మనకి ఎంత శాలరీ వస్తుంది, ఎంత బిజినెస్ వస్తుంది అనేది చూసుకోడు. ఇంకా మొత్తం హాస్పిటల్కే పెట్టారు. అందుకని నన్ను మొత్తినట్టుగా మిమ్మల్ని కూడా మొత్తక ముందే మీరు అంతా కూడా తెలుసుకోండి, మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి, అనేక మందికి తెలియజేయండి. ఆయన రాక వరకు సాక్ష్యాలు ఏమైనా అగ్నించాలి లాగే ఆయన ఎదురు సాక్ష్యాలు నిలబెట్టండి. ఆ తర్వాత మనమందరం అనుకుంటా ఉంటాం, మనంతా క్రైస్తవులు, మనంతా భక్తులు, మనకేం కాదు, మన దేవుడు గొప్పోడు. దేవుడు గొప్పోడే, మనలో కూడా దానికి తగినట్టుగా ఉండాలి కదా. మీరంతా భక్తుల భక్తిహీనులు ఏమనుకోకుండా చెప్పండి. మీరు భక్తులు ఎవరు ఉన్నారండి? ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరు చేతులు ఎత్తట్లా? అయితే మీరు భక్తిహీనులు. భక్తిహీనుల గురించి బైబిల్లో రాసి ఉంది. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగు చేసెను, నాశన దినములకు ఆయన భక్తిహీనులను కలుగు చేసెను. నాశన దినం అంటే అగ్నిగుండం, నరకం. దాంట్లో వేయడానికి భక్తిహీనులు తయారు చేశాడంట. మనం ఎందుకు చిన్నప్పటి నుంచి యేసు ప్రభు మంచి దేవుడు అని చెప్పుకుంటున్నాం, వస్తున్నాం, భజన చేసుకుంటున్నాం, కానుకలు వేస్తున్నాం, అందుకే బాగానే ఉంటున్నాం, భక్తి సరిగ్గా ఉండట్లేదు, అందుకని భక్తిహీనులుగా మారిపోయాం. భక్తిహీనులు ఆయన అగ్నిగుండం వేస్తాడంట. నాశన దినం కోసం ఆయన తయారు చేశాడంట. ప్రతి వస్తువు, ఇది ఇక్కడ బల్లా ఉంది నిలబడడానికి, పైపులు పెట్టుకోవడానికి, మైక్ ఉంది మాట్లాడడానికి, వాచ్ ఉంది టైం చూసుకోవడానికి. అట్లాగే మనం కనుక భక్తిహీనులు కనుక అయితే ఆయన నాశన దినంలో నరకంలో వేయడానికి మనం తయారు చేశాడు. ఇది దేవుడి హెచ్చరిక, అది మీరు తెలుసుకోండి. చాలా మంది ఎవరన్నా చర్చ్ దగ్గరికి వచ్చి వేరే మతస్థులు మామూలుగా మీటింగ్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు గడవడి బయట చేస్తారంటే, వేరే చర్చ్ దగ్గరికి వచ్చి కాల్ చేస్తారు, దేవుడి మందిరం అయితే మనం అసలు ఒప్పుకోము. ఎందుకంటే మనం ఆయన మందిరాన్ని పాడు చేస్తున్నారేమో వాళ్ళని మనకంతా అత్యుత్సాహం అన్నమాట. కానీ వాస్తవానికి మందిరంలో దేవుడు లేడు, ఏ మందిరంలోనూ లేడు. ఆయన మన హృదయంలో ఉంటాడు. మనమేమో ఆ హృదయాన్ని పాడు చేస్తుంటాం. సిగరెట్లు మనమే తాగుతాం, బీడీలు మనమే తాగుతాం, ముందు మనమే చేస్తాం, అక్రమ పెట్టుకుని విచారం మనమే చేస్తాం. అందుకే ఆయన దేవుడు హెచ్చరిస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16-17, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఎందుకంటే ఇంకేం రిఫరెన్స్ చెప్పాలండి? మనమే ఆయన ఆలయం. ఆయన మనం తయారు చేసుకున్నాడు, మన లోపల ఆయన ఉంటున్నాడు. మనమేమో కొంతమంది అంటారు కదా, సారీ ఏమనుకోపాకండి, మనమేమో ఆ పనికిమాలిన పొగాకు, ఆ పొగాకు కుక్కలు తినవు, పందులు కూడా తినవు, జంతువులు కూడా తినవు. కానీ మనం దాన్ని ఇష్టపడి రాజకీయాన్ని పెడతారు, గుట్కాయని వేస్తారు, సిగరెట్లు తాగుతారు, బిడీలు తాగుతారు. ఆ పొగతోటి మొత్తం నింపుకుంటున్నాం మన హృదయంలో. ఆయన వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మనం శాపగ్రస్తం అయిపోతున్నాం.
ఆయన ఆలయాన్ని మనం పాడు చేస్తున్నాం. ఈ మందిరాన్ని పాడు చేస్తే పాపం లేదు. ఆయన ఆలయాన్ని మనం కాపాడుకోవాలి. మనలో ఉన్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి. ఎవరికి ధన్యత. మన కరోనా టైంలో మీరు చూడండి, మన పక్కన వాళ్ళు, మనకి తెలిసిన వాళ్ళు, మన ఊర్లో వాళ్ళు ఎంతమంది చనిపోయారు. మనం ఇంకా బ్రతికించే ఉన్నాడు కదా. దేనికి బ్రతికించున్నాడు చెప్పండి? దేనికి బ్రతికించున్నాడు అంటే కనీసం ఇప్పటికైనా మారు మనసు పొంది యథార్థంగా ఉండి నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించి అనేక మందిని అగ్నిలో నుంచి లాగే నిజ సాక్ష్యం నిలబెట్టడానికి ఆయన పెట్టాడు. ఈ విషయాన్ని మీరు గుర్తు చేసుకోండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్ని గల నరకంలో పడవేయబడి కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించడం మేలు. మీకు ఇవన్నీ తెలుసు, కానీ చదువుకున్నారు, పాటించట్లేదు. మరి మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారో మీరే పరిశీలించుకోండి. మందు తాగుతున్నారా, విచారణ చేస్తున్నారా, ఇంకేదైనా చేస్తున్నారా, మోసాలు చేస్తున్నారా, బూతులు మాట్లాడుతున్నారా, అబద్ధాలు మాట్లాడుతున్నారా? క్రిస్మస్ వస్తే మంచి స్టార్ పెడతారు, ఇంట్లోనేమో బార్ పెడతారు. ఏముండదండి చెప్పండి? మనమే మందు అవుతాం, మనమే సినిమా పాటలు పెడతాం, డాన్స్ చేస్తాం, ఈ బాంబులు వెలుస్తాం. ఒక్కరోజు భక్తి ఎక్కడున్నా సరే వస్తాం. ఇక్కడికి ఏం చేయగలి? నేను అందరినీ కదండి, కొంతమంది మాట్లాడుతున్నాను, నేను చూస్తున్నాను బయట. దయచేసి మనం తెలుసుకోవాలి. మనం కనుక ఆయనకు అభ్యంతరకరంగా ఉంటే చాలా ప్రమాదం అండి. అట్లాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మన ఊరికి బ్రతుకున్నాం, మన పనులు మనం చేసుకున్నామంటే సరిపోదండి. ఖచ్చితంగా ఫలించాలి. ఫలించడం అంటే ఏంటి? ఆయన మంచి ఫలం అంటాడు. ఓన్లీ ఫలించడం కూడా కాదు, మంచి ఫలం అంటే ఫస్ట్ మనం మంచిగా ఉండాలి, మనం ఫలించాలి, అనేక మందికి దేవుడి గురించి చెప్పాలి. లేదంటే మన కింద ఇప్పుడు గొడ్డలు ఉందని మీరు అనుకోండి, ఏ క్షణాన్ని ఆయన ఆశ్రమం ఏంటి తెలియదు. ఇదంతా హెచ్చరిక. అప్పుడు ఆ గొడ్డలు వేసి ఆ గొడ్డలతో నరికేసి ఆయన అగ్నిలో వేస్తే ఎట్లా ఉంటుందంటే మార్కు సువార్తలో 9వ అధ్యాయం 48వ వచనంలో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మనం ఏదైనా వంట చేస్తేనే కొద్ది కాలేదంటేనే అబ్బబ్బా అనుకుంటాం, ఏదేదో పూసుకుంటాం, కోల్గేట్ లేదా పేస్ట్ ఇంకా ఏదో పూసుకుంటాం. అట్లాంటిది నరకం వేస్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. అది ఎంతో మంది మనకు తెలుసుకోవాలండి. మన చుట్టాలు, బంధువులు అందరూ వాళ్ళంతా నరకంలో కాలిపోతారు, మనమేమో పరలోకంలో ఉంటాం. ఇది న్యాయమా? కనీసం మనకు అవకాశం ఇచ్చాడు కదా బ్రతికినప్పుడు. అయ్యా మా దేవుడు నమ్ముకోండి, మీకు చాలా బాగుంటది, మా దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, నోటి మాటతోటే సమస్తాన్ని చేశాడు, నిన్ను కూడా తయారు చేసి మా దేవుడైన వాళ్ళకి మంచిగా సాక్ష్యం చెప్తే మన సాక్ష్యం మంచిగా వాళ్ళు ఎందుకంటారండి? ఆదివారం వచ్చిందంటే ఏమనుకోబట్టి పచ్చిగా మాట్లాడతాను. ఆదివారం వచ్చిందంటే 2-3 కేజీలు ఆ మటన్ తెచ్చుకుంటారు. తినండి, తప్పు లేదు. దేవుడే భూమి మీదకి వచ్చి క్రొవ్విన దూడలు కోపించుకొని తిన్నాడు. తినాలి, అంతవరకే. ఇంకా పెద్ద ఇంత పొడుగుని కట్ చేసి అన్ని దండేస్తా ఉంటారు. కనీసం చూసే వాళ్ళకి సాక్ష్యం ఉండాలి. అరే వాళ్ళు అంతా తింటారు, మన ఏం దేవుడు అనుకుంటాం అనుకుంటారు. తినాలి, ఇంట్లో ఎక్కడో సాటుగా గుట్టుగా తినాలి. అందరు కనిపించడానికి బయట వాళ్ళు ఎక్కడ పోతారు దేవుడు? వాళ్ళేమో గోమాతని దేవుడే అంటారు. ఇంకా దాన్ని మనం చూసి దండానికి సందర్భాలు చూపిస్తూ వస్తారా? తినాలి. భూమి మీద పుట్టిన పెద్ద తింటాను నేను కూడా. దేవుడు నమ్ముకున్నా తెలిసి నాకు. దయచేసి మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకుంటే నీట్గా ఉండండి. ఆ తర్వాత ఇవన్నీ నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇవన్నీ కూడా మీకు చూపించిన వాక్యమే, అది దేవుడు చెప్తున్న మాట. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి. మీరంతా కొట్టిన నాకేం పదలేదు, చంపిన నాకు పదలేదు, నేను ఇలాగే మాట్లాడతాను. మీరు కనుక మార్చుకోకపోతే మీ ప్రవర్తన, మీ బుద్ధి, దేవుడు మిమ్మల్ని నరకంలో వేసి వేపుతాడు. ఇది మాత్రం వాస్తవం. నేను ఎందుకంటే ఏం చెప్పలేను, సమయం అంతా అయిపోయింది. ఇప్పుడు నన్ను క్షమించాలి. నేను ఇంకెప్పుడు కూడా మీకు కనిపించను. మీరంతా నా కోసం ప్రార్థించండి. నేను ఇంకా చాలా చేయాల్సింది ఉంది. చాలా మంది బాప్టిజం తీసుకునే వాళ్ళు ఉన్నారు. రెడీగా 60 నంబర్ కూడా మొన్ననే ఎందుకంటే మొన్న జస్ట్ ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టాడు ఒకసారి మాట్లాడాలని. ఒకే ఒకసారి మాట్లాడా. ఆ రికార్డు కూడా నేను కిషోరానికి వినిపిస్తే ఏడుస్తున్నాడు. అన్న నాకు ఈ మాత్రం ఎవరు చెప్పిన లేదన్నా, పుట్టుకుంటే క్రైస్తున్నాను, నేను బాప్టిజం తీసుకుంటానన్నా, ఎప్పుడు వస్తారన్నా? గాడ్స్ వే మిషన్ అనే ఛానల్ చూడండి. దగ్గర 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, దాన్ని చూడండి. ఒక్క సిస్టర్ ఫేస్బుక్ లో పరిచయం అయితేనే 9 మంది బాప్టిజం తీసుకున్నారు. మీరు ఈ రోజు ఫేస్బుక్ ఎందుకు వాడుతున్నారు? దయచేసి దేవుడి పని చేయండి అని వీడియో పెట్టాను. మీకు అందరికి తెలుసు, సుప్రీంకోర్టులో క్రైస్తవుల మీద కేసు వేశారు. ఏమని వేశారంటే, క్రైస్తవులకు ఎప్పుడు మత ప్రచారాలు చేయకూడదు, అద్భుతాలు చేస్తున్నాడు, మా దేవుడు అధ్యాసం చేస్తున్నాడు, జనాలను భ్రమ పెట్టి మతంలోకి మారుస్తున్నారు, వీళ్ళని అందరినీ జైలు వేసారని ఆర్డర్ వేసేలాగా వాళ్ళంతా కేసు వేసారని నడుస్తూ ఉంది. రోజు వాట్సాప్ లో వస్తూ ఉంటది. ఈ రోజు నుంచి మనం అంతా సువార్త ప్రకటించకూడదంట, పాటలు గట్టిగా పాటలు కూడదంట, సౌండ్ తగ్గించుకోవాలంటే ఫేక్ న్యూస్ వస్తుంది. నాకు చిరాకు వచ్చేసి ఒకసారి ఢిల్లీ వెళ్ళిపోయి సుప్రీంకోర్టుకి నేను అనుకున్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నువ్వు
నువ్వు శత్రువును కూడా మిత్రులుగా చేస్తానన్నావు కదా, మన మీద ఎవరైతే కేసు చేశారో నాకు ఆయన తోటి పరిచయం కావాలి. మన తరపున ఎవరైతే వాదిస్తున్నారో క్రైస్తవ తరపున వాళ్ళతో నాకు వద్దు. ఎవరైతే మన మీద చేశారో ఆయన తోటి నాకు పరిచయం కావాలని ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత మీడియాతో ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత బయటకు వస్తుంటే, సార్ నాకు హిందీ కూడా సరిగ్గా రాదు, ఇంగ్లీష్ కూడా కొంచెం కొంచెం, అంటే నేను అమెరికా అయిపోతున్నాను కదా, నాకు ఇంగ్లీష్ కొంచెం బాగా ఎక్కువచ్చు, హిందీ కొంచెం తక్కువ వచ్చు. రెండింటిని కలిపి, సార్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను, మీరే కదా క్రైస్తవులు మీరు ఏం చేసిందంటే, అవునా చేశాను, మీ వాళ్ళందరూ మా దేవుడు నమ్ముకుంటే మీకు అద్భుతాలు చేస్తాడు, మా దేవుడు నమ్ముకుంటే మీకు హాస్పిటల్ బిల్లుని మేము కడతాం, మా దేవుడు నమ్ముకుంటే మీ స్కూల్ పిల్లల బిల్లుని మేము కడతాం అని భ్రమ పెట్టి మారుస్తున్నారు, అందుకని వేసామన్నాడు. ఈ క్రైస్తవ మతమే అట్లాంటిదని చెప్పాడు. నేను చెప్పాను, సరే క్రైస్తవం అంటే ఒక మతం కాదు సార్, ఇది ఒక మంచి మార్గం అని చెప్పాను. ఆయనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నన్ను కౌగిలించుకున్నాడు 2 నిమిషాలు. వీడియో పెట్టాను గాడ్స్ విషయంలో, చూడండి. సుప్రీంకోర్టు నుంచి అప్డేట్ ఇచ్చింది నేను ఒక్కనే. ఈ ఇండియాలో ఉండే ఏ క్రైస్తవుడు పెట్టడానికి ఏం జరిగిందో ప్రతిసారి నేనే పెడతాను. మొన్న కూడా వెళ్ళినప్పుడు కలిశాడు. ఆ తర్వాత మణిపూర్ లో మీకు తెలుసు, మణిపూర్ లో క్రైస్తవులు అందరూ చంపేశారు. తర్వాత కోర్టు సుప్రీంకోర్టుకు వచ్చింది. నేను ఈ కేసు మీద వెళ్తే ఆ కేసు కూడా ఆ రోజు వాళ్ళ తరపున క్రిస్టియన్స్ ఎవరైతే చంపారో ఆ మెయిన్స్ వాళ్ళ తరపున ఒక లాయర్ వచ్చి హెన్రీ అని అది కూడా వీడియో పెట్టారు. ఆయన కూడా క్రైస్తవులు అంతా ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు, ఇప్పుడు మాకేం అలాంటి ఫీలింగ్ లేదు, అక్కడ గొడవలు సొంతమని ఎప్లికేషన్ వేసామని చెప్పాడు. ఆయన కూడా చెప్పారు, సార్ క్రైస్తవులు ఎవరు అట్లా గొడవ పోరంటే ఆయన చాలా శాంతి మొదలు ప్రేమ అందరూ ప్రేమ చూపిస్తారు, మీకు హిందువులు ఎలా ఉన్నారని ఆయన కూడా చెప్పారు. అది కూడా వీడియో పెట్టి మీరు చూడండి. అంటే మనం చెప్పాలి అన్న ఆశ మనలో ఉండాలి, కానీ దేవుడు తృప్తిపరిచే దేవుడు అండి, ఎక్కడికైనా తీసుకెళ్తాడు. అయితే నేను ఆ వీడియోలను అప్డేట్ చేస్తున్నప్పుడు చాలా మంది చూశారు, అవైతే లక్షల్లో పోయాయి కొన్ని. చాలా మందికి నేను ఏమని చెప్తానంటే, రేపు మన తీర్పు వస్తుంది, పలానా డేట్ మీరు అంతా ప్రార్థించండి, ఉపవాసాలు ఉండండి, అందరికి అనుకూలంగా రావాలి, మనం స్వార్థం ప్రకటించుకోవాలి, ఆయన రాగడ సమీపించింది, అనేక మంది మన అగ్నిలోంచి లాగాలి, మీరంతా ప్రార్థించినప్పుడు పాపం కొన్ని వేల మంది ఉపవాసాలు ప్రార్థన చేశారు. ఏం జరిగిందో మరి నా వల్ల జరిగిందని నేను అనుకోను, కానీ మన మేరీ క్రిస్మస్ అని సెమీ క్రిస్మస్ కూడా పెట్టించుకొని సుప్రీంకోర్టు జడ్జి ఆయనే నోటితో ఇంగ్లీష్ లో 2 పాటలు పాడాడు యేసు ప్రభు గురించి. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఆయన లోకానికి చేసింది చాలా ఉందని ఆయన సాక్ష్యం చెప్పాడు. మీరు చూడండి, నా ఛానల్ కూడా పెట్టాను, ఇంకా వేరే ఛానల్లో కూడా. సుప్రీంకోర్టు క్రిస్మస్ సెలబ్రేషన్ కొట్టండి వస్తుంది. వీళ్ళందరూ ప్రార్థన ప్రతిఫలం వల్ల ఆయన అట్లా పాడాడేమో పాట నేను అనుకుంటున్నాను. మనకి చెయ్యాలని ఉండాలంటే ఈ లోకంలో ఏముందంటే, ఏం సంపాదిస్తాం? కూలి పనికి పోతే 300 ఇస్తారు, 400 ఇస్తారు, వ్యాపారం చేస్తే 1000 రూపాయలు వస్తే 10,000 వస్తాయి, రోజు 1,00,000 రాని. ఈ క్షణాన్ని చనిపోతే ఈ మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలి. నీ దగ్గర ఉన్నప్పుడే నీ బంధువులైనా నీ మిత్రులైనా నీ ఇంట్లో నేను ప్రేమిస్తారు, ఏమి లేకపోతే ఎవడో తాగడండి. నా పరిస్థితి చూడండి, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఈ లోకాన్ని ప్రేమిస్తే మీరు ఏమి తీసుకెళ్ళలేదు. సత్యం ఎవరు చెప్పడం ఇంత పక్కాగా, ఇంత మంచిగా కూడా ఎవరు చెప్పడం. పాపాలు చేయడం ముఖ్యం కాదు, దాన్ని ఒప్పుకునేవాడు గొప్పవాడు అన్న బైబిల్లో ఉంది కూడా. నేను చెప్తున్నాను, నేను మారాను, మీరంతా పుట్టుకతో క్రైస్తవులు, నేను మధ్యలో తెలుసుకున్నాను. నేనే ఇంతగా చేస్తుంటే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? దయచేసి ఆలోచించుకోండి. దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడేమో. ఈ లోకం శాశ్వతం కాదండి, ఏ రోజు చివరి రోజు తెలియదు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు, ఎన్ని ఇల్లు కట్టావు, ఎన్ని కార్లు కొన్నావు, గ్యారెంటీ లేదు. ఆయన కోసం ఒక ఆత్మను కనుక తీసుకొస్తే కొన్ని వేల కోట్లు పరలోక పెట్టుకుంటూ ఉంటాయండి. ఇది తాత్కాలిక జీవితం, అది పర్మనెంట్ రాజ్యం. తెలుసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, టైం అయిపోతుంది. దయచేసి ఇప్పుడు క్షమించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని దీవించి అభివృద్ధి పరచును గాక. మీ అందరికి నిజమైన మారు మనసు దయచేయను గాక. మీ అందరి లోపల మంట పుట్టించును గాక, స్వార్థ భారం కలిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి చాలా చాలా వందనాలు. మరి లేట్ అయిపోయినా నేను క్షమించాలి, పుట్టినా మీ చాలా థ్యాంక్ యూ సో మచ్. దేవుని వాక్యాన్ని తోడు కోసం సాక్ష్యం వాక్యం చిన్న ప్రార్థన చేసుకోండి. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించాడు. నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయనే నీ కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించి నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాను. ఈ విధంగా అనేక సాక్ష్యాల ద్వారా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈరోజు ఒక సాక్ష్యాన్ని దేవుడు మన ముందు ఇచ్చాడు. ఎంత ఘోర పాపినైనా ప్రభువు క్షమిస్తాడు. మధ్యాహ్న కాల సమయంలో సాక్షులైన నీవు ఏ నిర్ణయాన్ని తీసుకుంటున్నావు?
ఇంకా వాయిదాలు వేస్తున్నావా? ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావా? నా ప్రియమైన తండ్రులారా, ప్రియ చెల్లెలు, తమ్ముళ్ళు, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు తన సేవకుని పంపించి మరొకసారి నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంతకాలం నామకార్థ క్రైస్తవుడిగా జీవిస్తావు? ఎంతకాలం ఒక్కసారి ఆలోచన చేయి. సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు. రేపు నీకు లేకపోతే, రేపు నీకు రాకపోతే నీ గతి నరకం. అగ్ని ఆరదు, పురుగు సావదు. అగ్ని ఆరదు, పురుగు సావదు. ప్రార్థన చేసుకో ఇప్పుడే. ప్రభువా, నాకు ఆ గొప్ప రక్షణ నాకు ఈ ప్రభువా. ఇక నుంచి నేను నీ పని చేస్తాను ప్రభువా. నీ సువార్తను ప్రకటిస్తానయ్యా. ఎంతకాలం కాలయాపన చేస్తావు? ఎంతకాలం మొబైల్లో నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఇంకా ఎంతకాలం ఇలా జీవిస్తావు? ఈ రోజైనా దేవుడు నీకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మారు మనసు పొందు. ఈ పాపాన్ని విడిచిపెట్టు. ఆ పాపిష్టి బ్రతుకును విడిచిపెట్టి ప్రభువు నమ్ముకో. మారు మనసు పొందు. ఆ తాగుడు విడిచిపెట్టు. ఆ బూతులు విడిచిపెట్టు. ఆచారాలు విడిచిపెట్టు. ఆ నామకార్థతను విడిచిపెట్టి నిజమైనటువంటి మారు మనసు పొందమని ప్రభు కోరుకుంటున్నారు. ఇంకా ఎంతకాలం ఉంటాడు ఇలా? ప్రార్థన చేస్తూ ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఇన్ని సంవత్సరాలు నేను నీ మాట వినలేదు ప్రభువా. ఇన్ని సంవత్సరాలు నేను నీకు లోబం లేదయ్యా. ఇన్ని సంవత్సరాలు నా సమయాన్ని వ్యర్థం చేస్తున్నాను ప్రభువా. ఒక మంచి తీర్మానం చేసుకో ఈరోజు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మా మధ్యలోనికి ఆయన దాసుడు మల్లికార్జునరావు గారిని పంపించి దాసుని సాక్ష్యాన్ని, వాక్యాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు. వాక్యం నిన్న ప్రియబిడ్డలందరినీ మీరు దర్శించండి. వారి హృదయములను తెరవండి. పరలోకపు తండ్రి, ప్రతి బిడ్డను దర్శించండి. వారి మనోనేత్రములను తెరవండి, హృదయములను తెరవండి. అయ్యా, గొప్ప రక్షణను బిడ్డలకు దయచేయండి. రక్షణ పొందిన బిడ్డలను ప్రభువా వారి గురించి అయ్యా నిన్ను ప్రకటించే వారిగా బిడ్డలను సిద్ధపరచండి. అనేది తండ్రి మల్లికార్జున కొరకు ప్రార్థిస్తున్నాం. దాసుని బలపరచండి. తన భార్యను బిడ్డలను మీరు దీవించండి. అయ్యా, నువ్వు సమాధానకర్తవు ప్రభువా. దాసుని దర్శించండి. తన హృదయమును మీరు తెరవండి. గొప్ప దేవుడు తండ్రి, అద్భుతములు చేసే దేవుడు, మారాను మధురముగా మార్చే దేవుడు నాయన. ఆ సమస్యను తీసివేసి ప్రియులకు సమాధానమును, సంతోషమును అనుగ్రహించండి. దాసులు చేస్తున్న పరీక్షను మీరు కట్టి ఫలింపచ్చండి. ఇంకా నాయన దాసునికి అనేకమైన ప్రాంతాల్లో నీకు సువార్తను ప్రకటించి అనేక ఆత్మలు సంపాదించగలుగుతున్నట్లు నీ కృప ఈ దాసునిపై అనుగ్రహించండి. తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇద్దరు నాయన వాక్యమున ప్రియబిడలను దర్శించి గొప్ప రక్షణను ప్రియులకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.